నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మి విశ్వసించి ముందుకు వెళ్తున్నాడు అబ్రహాం. కానీ ఈరోజు మనకు ఎంతోమంది దైవ సేవకులు ఉన్నారు, ఎంతోమంది వాక్యము చెప్పేవారు ఉన్నారు, గొప్ప గొప్ప సేవకులు, అంతర్జాతీయ మినిస్ట్రీస్ చేసేవారు. టీవీ ఆన్ చేసినప్పుడు లేకపోతే మొబైల్స్లో, యూట్యూబ్లో మనకు చెప్పేవారు ఉన్నారు. కానీ మనం చాలాసార్లు కృంగిపోయే పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి. కృంగిపోయే పరిస్థితులు ఎదురవుతున్న సమస్యలు మనం ఎన్నో కదా. ఈరోజు ప్రతి విశ్వాసి జీవితంలో కావచ్చు, ప్రతి సేవకుల జీవితంలో కావచ్చు, ఏదైతే మనము దేవుడు చెప్పాడో దాని ప్రకారము మనం నమ్మి విశ్వాసంతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు అబ్రహాముకే కాదు, ప్రతి బిడ్డలు దాన్ని అంగీకరించగలరు.